హలో గైస్, వెల్కమ్ టు వెంకీస్ ఫుడ్ వరల్డ్. టేస్టీ పితిక్ పప్పు కర్రీ ఏ విధంగా చేసుకోవాలో ముందుగా ప్రాసెస్ చూసేద్దాం. ఈ విధంగా పితుక్కున్నది నీట్ గా వాష్ చేసుకోవాలండి ఒక 2 సార్లు. నేనైతే మట్టి పాత్రలో చేస్తున్నాను, బ్రహ్మాండంగా ఉంటుంది టేస్ట్. 1 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పువ్వులు 1/2 టేబుల్ స్పూన్, చిన్న ఆనియన్స్ వేసుకోండి. టేస్ట్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. కరివేపాకు, పచ్చిమిర్చి 2 బాగా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. చివరి వేసుకున్నాక ఇప్పుడు పితిక్ పప్పు ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. 3 మినిట్స్ వేగిన తర్వాత చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక టొమాటోని ప్యూరీ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ట్రై చేయండి, ఎంత టేస్టీ ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. పల్లీలు పౌడర్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. పాత్రలో అయితే 20 మినిట్స్ పడుతుందండి. నా ఛానల్ ఆల్రెడీ కుక్కర్ లో ఏ విధంగా చేయాలో కూడా ఉంది, తప్పకుండా ఒకసారి చూడండి. ఇందులో కొత్తిమీర వేసుకొని ఉడికించుకుంటే ఎంతో బ్రహ్మాండమైన పితిక్ పప్పు కర్రీ రెడీ అయిపోయిందండి. పితిక్ పప్పు కర్రీ చూడండి ఎంతో చిక్కగా వచ్చింది. ఈ విధంగా ఉప్పు నదిమితే పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది. చూడండి, అమ్మీ కర్రీ.